ఈరోజు సెమీఫైనల్ చాలా రసపట్టుగా జరిగింది. చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ గా చూశాను. నాకు తెలిసి ఈ మ్యాచ్ లో విన్నర్ వచ్చి ఇంగ్లాండ్ వాళ్ళు అబ్బా. ఎందుకంటే మన వాళ్ళు 253 రన్ కొట్టారు, కానీ వాళ్ళు 246 రన్ అంటే 7 రన్స్ తేడాతో ఓడిపోయారు. చాలా పోరాడి ఓడిపోయారు. రియల్ గ్రేట్ అంటే 246 రన్స్ కొట్టారు చేజింగ్ లో. అది నాకు బాగా గ్రేట్ అనిపించింది. లాస్ట్ లో నాకు తెలిసి అక్షర్ పటేల్ కానీ ఇచ్చినుంటే గుడ్ బౌలర్, కానీ ఇచ్చినుంటే తేడా జరిగేది. కానీ బుమ్రా కూడా లాస్ట్ మూమెంట్ లో 6 రన్స్ ఇచ్చాడు. ఒక ఓవర్ లో 6 రన్స్ ఇచ్చి చాలా అద్భుతంగా ఇచ్చాడు. నిజంగా చెప్పాలంటే ఆ బుమ్రా ఓవర్ గాన ఒక 10 రన్స్ అబోవ్ వచ్చిందంటే నాకు తెలిసి ఈ పాటికి అందరూ ఇండియా మొత్తం ఏడుస్తూ ఉండేది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బుమ్రా, చాలా బాగా వేసావు బౌలింగ్. మన వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైపోయింది గెలుస్తామని. ఎక్కువ రన్ కూడా వేసాం కదా గెలుస్తామని, కానీ అది పనికిరాదు. కానీ చూడండి, ఒక ఏదైనా 2-3 బాల్ తేడా జరుగుంటే ఇండియా ఓడిపోయేది. 2019 వన్డే వరల్డ్ కప్ అనమాట. దాంట్లో మన న్యూజిలాండ్ వాళ్ళు ఇండియాతో ఆడుతున్నప్పుడు ధోని రన్అట్ అయ్యాడు, గెలవాల్సిన మ్యాచ్. సో అది నాకు చాలా బాధ అనిపించింది. కానీ అది మాత్రం ఎప్పుడు మర్చిపోలేను. చాలా అద్భుతమైన, మనం ఎట్టని ఇండియా గెలవాలి న్యూజిలాండ్ మీద. ఏ ప్లేయర్ బాగా ఆడితే బాగుంటది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఓకే.